గుడ్ ఈవినింగ్. ఈక్విటీస్ రీసెర్చ్ సమర్పించు మార్కెట్ ఎట్ ద క్లోజ్ కి స్వాగతం. ఈరోజు ఎక్స్పైరీ డే, సో ఇట్ వాజ్ లైక్ మనకి యాక్షన్ కూడా ఎక్స్పైరీ డే లాగానే ఉంది. నిన్నటి ఒక మ్యాసివ్ సెల్లింగ్ తర్వాత మనం ఈరోజు చూస్తే కనుక ఒక గ్యాప్ డౌన్ ఓపెన్ అవటం చేసాం. ఆ గ్యాప్ డౌన్ కూడా ఎక్కడి దాకా వచ్చింది అంటే కనుక 13th December రోజు ఏదైతే గ్యాప్ క్రియేట్ అయిందో, డౌన్ సైడ్ గ్యాప్, అది ఆల్మోస్ట్ ఫిల్ చేయడం చూసాం. సో 21,210 అండ్ 20,950 ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ ఈరోజు ఫిల్ చేసింది. బట్ అది ఫస్ట్ బార్ లోనే మనకి రిట్రేస్ అయిపోవటం చూసాం, రికవర్ అయిపోవటం చూసాం. సో 2950 ఎప్పుడైతే ఫిల్ అవటం చూసామో విత్ ఇన్ హాఫ్ అన్ అవరే ఆల్మోస్ట్ 21,100 దాకా కూడా పైకి వచ్చేయటం చూసాం. అండ్ టోటల్ సెషన్ మనకు చూస్తే కనుక 21,000 నుంచి 21,000 నుంచి 21,200 మధ్యలో ఎక్కువ ట్రేడ్ అవటం చూసాం. సో హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లోస్ ఫార్మేషన్ జరిగింది ద హోల్ డే హాఫ్ అన్ అవర్ బార్ లో మనం చూస్తే కనుక. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి అంటే కనుక ప్రాబబ్లీ స్మార్ట్ మనీ ఏదైతే ఉందో 21,200 దగ్గర ప్లే చేయడం చూసాం. సో గత కొన్ని వారాలుగా మనం అనుకుంటున్నాం ఎఫ్ఐఎస్ ఏదైతే ఆప్షన్ మార్కెట్ లో 1,60,00,000 షేర్స్ 60 lakh యూనిట్స్ ఎప్పుడైతే అమ్మారో అంత వాల్యూది. సో ప్రాబ్లీ అది ఒక కవరింగ్ కానీ లేదంటే అది ఒక స్క్వేర్ అప్ కానీ జరిగినట్టు మార్కెట్ లో మనకి ఇండికేషన్ వస్తుంది. అదేవిధంగా ఈరోజు నిఫ్టీలో మనం చూస్తే కనుక కాంపోనెంట్స్ లో ఇట్ వాస్ స్కాటర్డ్ స్టాక్స్ గా చెప్పుకోవచ్చు మనకి. సో మనకి పాజిటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్ లో చూస్తే కనుక ఇట్ వాస్ బ్రిటానియా, పవర్ గ్రిడ్, బీపీసీఎల్, హిండాల్కో, ఇలాంటివన్నీ కొద్దిగా పాజిటివ్ లో క్లోజ్ అవటం చూసాం. అండ్ నెగటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్ కూడా ఉన్నాయి ఈ రోజు నిఫ్టీలో. అవి చూస్తే కనుక ఇట్ వాస్ మోస్ట్లీ బజాజ్ ట్విన్స్. ఎందుకంటే ఆర్బీఐ ఎప్పుడైతే ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ లో రెస్ట్రిక్షన్స్ పెట్టిందో బజాజ్ ట్విన్స్ కొద్దిగా అండర్ పర్ఫార్మ్ చేస్తున్నాయి. వాటితో పాటు పిఈఎల్ ఇవన్నీ కూడా కొద్దిగా వీక్ అవటం చూసాం. వాటితో పాటు కొద్దిగా మెటల్ స్పేస్ లో టాటా స్టీల్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో కొద్దిగా నిఫ్టీ కాంపోనెంట్స్ లో వీక్ అవటం చూసాం. సిమిలర్లీ బ్యాంక్ నిఫ్టీ కూడా మనకి సిమిలర్ ప్యాటర్న్ చూసాం. మనకి అబౌట్ 300 points గ్యాప్ డౌన్ ఓపెన్ అవటం చూసాం. 46,619 లో ఏదైతే ఉందో అది ఫామ్ అవటం చూసాం. అండ్ దాని గ్యాప్ చూస్తే కనుక 46,866 అనేది గ్యాప్ అనమాట. లాస్ట్ వీక్ ఏదైతే మనకి నిఫ్టీతో పాటు గ్యాప్ ఫామ్ అయిందో 13th December రోజు. సో ఇక్కడ మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ బ్యాంక్ నిఫ్టీ కూడా గ్యాప్ ఫిల్ చేయటం చూసాం. దాని తర్వాత ఒక మ్యాసివ్ ర్యాలీ రావటం చూసాం. సో 300 points గ్యాప్ డౌన్ కాస్త బ్యాంక్ నిఫ్టీ బై క్లోజింగ్ ఆల్మోస్ట్ 400 points ప్లస్ కి రావటం చూసాం. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే నెక్స్ట్ వీక్ ఏదైతే వీక్లీ ఎక్స్పైరీ అండ్ మంత్లీ ఎక్స్పైరీ ఉందో దానికి బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ ప్రిపేర్ అవుతాం చూస్తున్నాం మనం. సో మేబీ ఇక్కడ నుంచి ఒక రేంజ్ అనేది 46,500 నుంచి 48,200 ఏదైతే ఈ వారం హై ఉందో అదొక రేంజ్ గా మనం పరిగణించవచ్చు. సో పాజిటివ్ కాంపోనెంట్స్ బ్యాంక్ నిఫ్టీలో మనం చూస్తే కనుక ఇట్ వాస్ పిఎన్బి, బిఓబి, హెచ్డిఎఫ్సి, కోటక్ ఇవన్నీ కూడా. అండ్ నెగటివ్ గా ట్రేడ్ అయినాయి యాక్సిస్ బ్యాంక్, బంధన్ అండ్ ఫెడరల్. సో మేబీ యాక్సిస్ బ్యాంక్, బంధన్ లో నెగటివ్ గా ట్రేడ్ అవుట్ రీజన్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ లో ఇన్వెస్ట్మెంట్స్ కొద్దిగా ఎక్కువ ఎక్స్పోజర్ ఉండొచ్చు. సో దానికోసం కొద్దిగా వీక్ గా ట్రేడ్ అయిందని మనకు ఇండికేషన్ వస్తుంది. ఈరోజు సెక్టర్స్ మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ ఆల్ సెక్టర్స్ పాజిటివ్ గా ట్రేడ్ అయ్యాయి. సో మనకి ఎక్కువ పెరిగిన సెక్టర్స్ పర్సంటేజ్ వైజ్ చూసుకుంటే కనుక ఇట్ వాస్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్, మీడియా, ఆయిల్ అండ్ గ్యాస్, స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్స్ కూడా ఈరోజు మంచి పర్ఫార్మెన్స్ వచ్చాయి. మెటల్ అండ్ ఎనర్జీ స్టాక్స్ కూడా దే డిడ్ వెల్. సో కొద్దిగా సబ్డ్యూడ్ గా క్లోజ్ అయిన సెక్టర్స్ లో మనకి చెప్పుకోవాలంటే కనుక ఇట్ వాస్ ఐటీ. సో అదొకటే కొంచెం సబ్డ్యూడ్ గా ట్రేడ్ అయింది. దో పాజిటివ్ లో ఉన్నప్పటికీ కొంచెం వీక్ గా ట్రేడ్ అవటం చూసాం మనం. ఇక మనకి ఎఫ్&ఓ స్పేస్ లో చూస్తే కనుక ఇట్ వాజ్ లైక్ మ్యాసివ్ ర్యాలీ కొన్ని స్టాక్స్ లో రావడం చూసాం. హిందుస్థాన్ కాపర్ లో ఆల్మోస్ట్ 11% పెరగటం చూసాం ఈరోజు. అదేవిధంగా మెట్రోపాలిస్, ఐఆర్సిటిసి, ఎన్ఎండిసి, లాల్ పాత్ ల్యాబ్, గ్రాసిమ్, సేల్, డిక్సన్, జీ, హైబిటా స్టాక్స్ ఇవన్నీ కూడా ఒక మంచి పాజిటివ్ క్లోజ్ చూసాం. సో ఈ రోజు మనకి చూస్తే కనుక ఎఫ్&ఓలో ఎస్పెషలీ స్టాక్స్ లైక్ అపోలో హాస్పిటల్స్ కానీ, మెట్రోపాలిస్ కానీ, లాల్ పాత్ ల్యాబ్ కానీ ఇవన్నీ పెరగటానికి రీజన్ మేబీ ఒకటి కోవిడ్ ఏదైతే రీసర్ఫేస్ అవుతుందో దానివల్ల అని అనుకోవచ్చు మనం. అదర్వైజ్ ప్రాబ్లీ ఇది నిలబడుతుందా, ఐ థింక్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో మనకి ఫిజిల్ అవుట్ అయిపోవడం కూడా చూస్తాం. అండ్ ఈరోజు ఫార్మా స్టాక్స్ కూడా ఒక మంచి పర్ఫార్మెన్స్ రావడం చూసాం. సో ఆ కోలో ఐ థింక్ అరబిందో ఫార్మా ఒక క్లియర్ బ్రేక్అవుట్ రావడం చూసాం. 2021 హై ఏదైతే ఉందో 1063 అది ఈరోజు బ్రేక్అవుట్ రావడం చూసాం. ఎప్పుడైతే 2 years హైస్ బ్రేక్ అవుతాయో స్టాక్స్ లో ఇంకా ఫర్దర్ ర్యాలీ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో 1063 బ్రేక్అవుట్ వచ్చినాక
అగైన్ ఇట్ హాస్ గాన్ అప్ టు 1090. సో ఈ స్టాక్ ని వాచ్ లిస్ట్ లో పెట్టుకుని ప్రాబ్లీ ఆ స్టాక్ ఒక డిప్స్ వచ్చినప్పుడు మేబీ 1050 నుంచి 980 మధ్యలో అక్యూమిలేట్ చేసే ప్రయత్నం చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ నుంచి కూడా రిస్క్ టు రివార్డ్ కొద్దిగా ఫేవరబుల్ గా ఉంటుంది. అండ్ మనకి ఈ రోజు నెగటివ్ గా ట్రేడ్ అయిన స్టాక్స్ లో ఇందాకే చెప్పినట్టు బజాజ్ ట్విన్స్, F&O స్పేస్ లో యాక్సిస్ బ్యాంక్, SBI లైఫ్ అండ్ సియూబి కూడా మేబీ ఒక రీజన్ ఉండొచ్చు. ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ రెస్ట్రిక్షన్స్ ఇది ఆర్బీఐ పెట్టిందో అది కొద్దిగా వీక్గా ట్రేడ్ అవుతుంది విషయం. ఇక మనకి సెక్టర్ క్యాష్ మార్కెట్ లో మనం చూస్తే కనుక నిన్న మార్కెట్ మొత్తం వన్ సైడ్ క్రాష్ అవుతున్నా కూడా కొన్ని స్టాక్స్ పెరగటం చూసాం. వాటిలో ఈరోజు బయింగ్ కంటిన్యూ అయింది. ఫర్ ఇన్స్టెన్స్ లోకేష్ మెషిన్స్ మనం చూస్తే కనుక ప్రాబ్లీ నిన్న ఒక 5 to 6% పెరిగింది. ఈ రోజు అగైన్ ఒక 10% అప్ మూవ్ అవటం చూసాం. సిమిలర్లీ హెచ్బిఎల్ పవర్ నిన్న ఏదైతే ఒక క్విక్ సెల్ ఆఫ్ రావటం చూసాం అది మొత్తం ఈ రోజు రికవర్ అవటం చూసాం. సో ఈ రోజు ప్రిడామినెంట్లీ మనం చూస్తే కనుక పవర్ స్టాక్స్ మోస్ట్ ఆఫ్ దెమ్ హ్యావ్ రికవర్డ్ అని చెప్పొచ్చు. సో స్టాక్స్ లైక్ హెచ్బిఎల్ పవర్ కానీ లేదంటే ఎస్జేవిఎల్ ఇవన్నీ కూడా ఒక మంచి రికవరీ రావటం చూసాం. ఎనీవేర్ బిట్వీన్ 8 to 10% కూడా పెరగటం చూసాం. సో ఇంకా ఫర్దర్ గా క్యాష్ సెగ్మెంట్ లో మనం చూస్తే కనుక హెరిటేజ్ ఫుడ్ ఒకటి మంచి అప్మూవ్ రావటం చూసాం. శ్యామ్ టెలి ఒకటి బాగా పెరిగింది. హెరిటేజ్ ఫుడ్స్ ప్రాబ్లీ మనకి చూస్తే కనుక బ్రేక్అవుట్ చార్ట్ గా పరిగణించవచ్చు దాన్ని. ఈ రోజు ఏదైతే 265 అబౌవ్ క్లోజ్ అయిందో, ఆఫ్ కోర్స్ ప్రీవియస్ స్టాప్ 290 ఉన్నప్పటికీ 235 దగ్గర ఒక స్టాప్ లాస్ పెట్టుకుని ఆ స్టాక్ ని కూడా వాచ్ లిస్ట్ లో పెట్టి ఐ థింక్ డిప్స్ లో కొనే ప్రయత్నం చేయొచ్చు. ఇక ఈరోజు సెల్ ఆఫ్ కి గురైన స్టాక్స్ మనం క్యాష్ సెగ్మెంట్ లో చూస్తే కనుక ఆన్వర్డ్ టెక్నాలజీస్ కానీ, ఐఏఎఫ్ఎల్ కానీ, ఇన్ఫాక్ట్ మనకి లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ గా ఏదైతే రియాలిటీ స్పేస్ లో మంచి అవుట్ పర్ఫార్మ్ చేసాం, వాటిలో కొద్దిగా రిట్రేస్ అవటం చేసాం. ఫర్ ఇన్స్టెన్స్ ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ఇవన్నీ కూడా కొద్దిగా రియాక్ట్ అవటం చేసాం. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్స్ ఒక రేంజ్ లో ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. నిన్నటి ఫాల్ ఏదైతే చూసాం, మేబీ నిన్నటి లోస్ ఆర్ ఈ రోజు లోస్ ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ రీసర్ఫేస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అది కొద్దిగా కేర్ఫుల్ గా ఉండాలి ఈ స్టేజ్ లో. ఇంతకుముందు మనం 21,200 and 21,700 అనుకున్న రేంజ్ కాస్త ఇప్పుడు 20,760 కి డౌన్ సైడ్ షిఫ్ట్ అవటం చూసాం. ఎందుకంటే ఈరోజు 2950 ఎప్పుడైతే గ్యాప్ ఫిల్ అయిందో మేబీ మన 20-day మూవింగ్ యావరేజ్ కూడా టెస్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది, విచ్ ఇస్ 20,700. సో అది వన్ షుడ్ కీప్ ఇన్ మైండ్. సో నిన్నటి ఫాల్స్ లాంటివి వస్తే కనుక డెఫినెట్లీ షార్ట్ టర్మ్ ప్లేయర్స్ దే ట్రై టు జంప్ ఇన్. అండ్ మనకి రేపు ఫ్రైడే వీకెండ్ కాబట్టి అగైన్ మనకి నెక్స్ట్ వీక్ లో ఒక ట్రంకేటెడ్ వీక్ ఉంది. క్రిస్మస్ కి మండే వీఆర్ నాట్ వర్కింగ్, మార్కెట్స్ హాలిడే ఉంది కాబట్టి. అండ్ మోస్ట్ ఆఫ్ ద ఎఫ్ఐఎస్ కూడా హాలిడే మోడ్ లో ఉంటాయి కాబట్టి నెక్స్ట్ వీక్ కూడా ఒక సబ్డ్యూడ్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో మార్కెట్ లో ప్రాబ్లీ దిస్ ద టైమ్ వీ షుడ్ బి లిటిల్ కేర్ఫుల్. ఎందుకంటే 2200 పాయింట్స్ ర్యాలీ వచ్చినాక నిన్నటి ఫాల్ లాంటివి అంటే నిఫ్టీ 300-350 పాయింట్స్ ఫాల్ లాంటివి ఏవైతే ఉన్నాయో అలాంటివి వీ షుడ్ ఎక్స్పెక్ట్ యాజ్ ఎ కామన్. సో దానికి ప్రిపేర్ అయ్యే వన్ షుడ్ ట్రై టు బీ ఇన్ ద మార్కెట్స్. ఒకవేళ ట్రేడర్స్ ఎవరన్నా ఉన్నారో షార్ట్ టర్మ్ లో కొన్నారు అనుకుంటే కనుక అరౌండ్ 21,400 ఆర్ మేబీ 21,600 ఏదైతే మనకి రెసిస్టెన్స్ జోన్ ఉందో అక్కడ కొద్దిగా ప్రాఫిట్ తీసుకోమని సజెస్ట్ చేస్తాం. ఎందుకంటే నెక్స్ట్ వీక్ మార్కెట్ కొద్దిగా ఎరాక్టిక్ గా బిహేవ్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ ద వీడియో. మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ అండ్ ఆల్. అదేవిధంగా మా వెబ్సైట్ ఏదైతే ఉందో www.equidiasresearch.com దాన్ని కూడా విజిట్ చేసి మోర్ అప్డేట్స్ అండ్ మోర్ మా ప్లాన్స్ గురించి కూడా మీరు చూడొచ్చు.